ఇది కల్పితం కాదు, నిజంగా జరిగినది మా దగ్గరనే. అమ్మాయిని చూడడానికి అబ్బాయి వాళ్ళు వెళ్ళారు. అబ్బాయిని చూశారు. అమ్మాయికి అబ్బాయి నచ్చిండు. నచ్చినాక అన్నీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక తింటే గతకదు కదా అని వీళ్ళు టిఫిన్ చేయండి అంటే వద్దండి, మళ్ళీ వచ్చి చేస్తాం, పూలు పళ్ళు పెట్టేటప్పుడు పప్పన్నం తినిపోతాం అనుకున్నారు. అందులో ఒక ఆవిడ వచ్చింది. వచ్చి ఆమె ఏమంటుంది, అయ్యో అబ్బాయి తల్లేది అని అడిగారు. చూపించారు. అయ్యో 45 ఏళ్ళు కూడా లేదు, 55 ఏళ్ళు మా అమ్మాయి ఏమో ఇవ్వగలుగుతుంది, మీతో కనీసం 90 ఉంటే బాగుండేది, ఆ 10 సంవత్సరాలు ఉంటారో పోతారో అనుకుందును అంది ఆవిడ. అన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదట. అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, అబ్బాయి అమ్మలేంది, అబ్బాయి బాబు ఎక్కడ వస్తాడు ఏంటని ఎవ్వరు అడగలేదట. అడక్క మేము ఆలోచించి చెప్పుకుంటాము అన్నారట. అన్నాక వీళ్ళు అన్నారంట, మీ కాలం వచ్చేసరికి మిమ్మల్ని తీసుకుపోయి అనాథలు చేసి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయండి, తల్లిదండ్రులు ఇలా ఉన్నారని మీరు అనడము ఎంతవరకు అనేసి, అందుకే మీరు తినలేదు, మీ దాంట్లో తేడా ఉందని అని చెప్పేసి అబ్బాయి వాళ్ళు తిరిగేసి వచ్చారు. వచ్చి ఇలా అని చెప్తున్నారు. అంటే మనుషులకి ఎక్కడ ఉంది ఏంటి ఇది ప్రపంచము, తల్లిదండ్రులు ఏంది, పిల్లలు ఎక్కడి వస్తారు, అనాథాశ్రలు పుట్టలు పెరుగుతున్నాయి, అమ్మాయిని ఇవ్వడానికి ఎన్ని అడుగుతున్నారంటే ఆలోచించండి. ఏ కాలములు ఉన్నామో మనము, ఎక్కడ ఉన్నామో అడుగునున్నామో ఆలోచించి నానమ్మకు చెప్పండి.